Garuda Express, an international courier service. ఎవరికైనా సాధారణంగా ఒకటి లేదా రెండు ఇళ్ళు ఉంటాయి. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 అధికారిక నివాసాలట. చంద్రబాబుకు హైదరాబాద్తో పాటు విజయవాడలోని కరకట్ట, సొంత ఊరు నారావారిపల్లెలోనూ అధికారిక నివాసాలు ఉన్నాయట. ఎన్ని ఇళ్లున్నా ఇబ్బంది లేదు కానీ అధికారంలో ఉన్నాం కదా అని ఆ ఇళ్ల నిర్వహణ కోసం ప్రజాధనాన్ని ఏదో జేబులో డబ్బుల మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడుతున్నారని అధికారులే విమర్శిస్తున్నారు. ఇప్పటికే నిబంధనల ప్రకారం విజయవాడలోని సీఎం అధికారిక నివాసానికి ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పిస్తున్నారట. తాజాగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఇటీవల నిర్మించిన చంద్రబాబు నివాసాన్ని ఏపీ ప్రభుత్వంలోని రహదారులు భవనాల శాఖ ఆయన క్యాంపు కార్యాలయంగా మార్చేస్తూ జీవో కూడా ఇష్యూ చేసిందని అంటున్నారు. దాని ప్రకారం ఇంటికి తగిన భద్రత కల్పించడం, ఇంట్లో పనిచేసే వ్యక్తిగత సహాయకులు, ఇతరులు అందరి జీతాలు, అందులోని మొక్కల నిర్వహణ ఇలాంటి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లిపోతాయట. చంద్రబాబు జూబ్లీ హిల్స్ ఇంటికి రక్షణ కోసం అంటూ R&B శాఖ జీవో 68 జారీ చేసింది. చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలోని బాబు ఇంటికి కూడా ప్రభుత్వ ఖర్చుతోనే భద్రతతో పాటు లైటింగ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. ఏడాదికి 1 లేదా 2 సార్లు అక్కడికి చంద్రబాబు కుటుంబ సమేతంగా వెళ్తారు. అయినా ఆయన సొంత ఇంటి భద్రత కోసం ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పవర్ ఫెన్స్, నెట్వర్క్ కమ్యూనికేషన్, సీసీటీవీల ఏర్పాటుకు 36 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. గతంలోనూ రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు లేక్ వ్యూ గెస్ట్ హౌస్తో పాటుగా ఏపీ సచివాలయాల మార్పులు చేర్పులపై కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్న విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. తనంత నిజాయితీపరుడు ప్రపంచంలోనే లేడని, అవినీతి, లంచగొండితనాలని నిర్మూలిస్తారని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని మాత్రం నీళ్లలా ఖర్చు చేయడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. అంతకు ముందు కూడా ఒకసారి తన ఇంటి నుంచి మంగళగిరి అంటే 10 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి ప్రత్యేకంగా ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేయించుకున్నారట చంద్రబాబు నాయుడు. దానికైన ఖర్చు అక్షరాల 26,34,000 రూపాయలంట. అంటే 1 కిలోమీటర్కు 2,60,60,000 రూపాయలు ఖర్చు పెట్టారని సొంత పార్టీ నేతలే బాహటంగా అంటున్నారు. దానికి తోడు బాబు ఎప్పుడు ఢిల్లీ టూర్ వెళ్ళినా ప్రత్యేక విమానం ఉండాల్సిందే. ఆయన ఎన్ని రోజులు అక్కడ మకాం వేస్తే అన్ని రోజులు ఆ విమానం అక్కడే ఉంటుంది. దానికయ్యే ఖర్చు కూడా బాబు గారు పెట్టాల్సిందే. ఇదంతా ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకెడతారట. 100 కోట్ల రూపాయల ప్రజాసొమ్మును లెక్కలతో సహా చూపిస్తామని, అది ఘనత వహించిన ఏపీ ముఖ్యమంత్రి గారి విలాస కేళి అని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. త్వరలో బాబు గారి దుబారా ఖర్చు సాక్ష్యాధారాలతో బయటపెడతామని అంటున్నారు.